శివ పురాణం ప్రకారం శివరాత్రి రోజున ఉపవాసం చేసే పద్ధతి ప్రాముఖ్యత ఏమిటంటే, దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పండుగను ఘనంగా జరుపుకుంటారు. శివ భక్తులకు ఈ రోజు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున శివ భక్తులందరూ తమ తమ శక్తిని బట్టి భక్తితో పూజిస్తారు. అయితే శివపురాణంలో మహాశివరాత్రి ఉపవాస నియమాలు కొన్ని ప్రత్యేక పద్ధతిలో వివరించబడ్డాయి. దీని కారణంగా త్రినేత్రుడైన శివుడు ప్రసన్నుడవుతాడు. అంతేకాదు వ్యక్తి జీవితంలోని కష్టాల నుండి విముక్తి పొందుతాడు, మోక్షం లభిస్తుందని విశ్వాసం. శివపురాణం ప్రకారం ఒక రోజు పార్వతీదేవి శివయ్యతో మాట్లాడుతూ, మీ భక్తులకు ఏ వ్రతాన్ని ఆచరిస్తే మీరు తృప్తి చెంది మోక్షాన్ని అందిస్తారని అడిగింది. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, దేవి, నన్ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా మంది ఉపవాసాలు మరియు పూజలు చేస్తారు. అయితే వేదాలు తెలిసిన వ్యక్తులు, భక్తులు ఉపవాసం శ్రేష్టమైనది అని భావిస్తారు. ఉపవాస దీక్ష సమయంలో 10 నియమాలున్నాయి. అవి చాలా ముఖ్యమైనవి. ఈ ఉపవాసాల నియమాలను మీకు చెప్తాను. వీటిని పాటించడం వలన తన అనుగ్రహంతో శివైక్యం పొందుతారని చెప్పారు. ప్రతి నెల అష్టమి రోజు ఉదయం ఉపవాసం మొదలుపెట్టి రాత్రి సమయంలో ఉపవాసం విరమించుకుని ఆహారం తీసుకోవాలి. అయితే కాలాష్టమి నాడు రాత్రి కూడా ఆహారం తీసుకోకూడదు. పగటిపూట ఉపవాసం ఉండండి, రాత్రి తినండి. అలాగే శుక్లపక్షంలోని ఏకాదశి రోజు రాత్రి భోజనం చేయకూడదు. అదేవిధంగా శుక్లపక్షంలోని త్రయోదశి, మహాశివరాత్రి ఉపవాస ఆచారాలు. ప్రతి నెల వచ్చే శివరాత్రి ఉపవాసాలలో మహాశివరాత్రి పర్వదినం ఉత్తమమైనది. ఇది మాఘ మాసంలోని కృష్ణపక్షంలో వస్తుంది. శివపురాణం ప్రకారం ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి శివాలయానికి వెళ్లి శివుని పూజించండి. పూజించేటప్పుడు నేను శివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని శివుడిని ప్రార్థించండి. తన ఉపవాసంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవాలని శివుడిని కోరుకోవాలి. అప్పుడు కామము, క్రోధము, శత్రువులు మొదలగునవి భక్తుల దరిచేరవు. అంతేకాదు శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ భక్తులపై నిలిచి ఉంటాయి. ఉపవాసం, ఉద్యాపన పద్ధతి. శివుని ముందు ఉపవాస దీక్ష తీర్మానం చేసిన తర్వాత రాత్రిపూట అన్ని పూజా సామాగ్రిని సేకరించి నియమాల ప్రకారం శివలింగాన్ని ప్రతిష్ఠించిన శివాలయానికి వెళ్ళండి. ఆలయానికి వెళ్లి శివుడిని పూజించి 108 సార్లు శివ మంత్రాలను జపిస్తూ శివునికి నీటితో అభిషేకం చేయండి. మహాశివరాత్రి రోజున గురు మంత్రాన్ని పఠిస్తూ శివుడికి నల్ల నువ్వులను సమర్పించండి. శివుని 8 పేర్లైన భవాయ దేవాయ నమః, ఓం సర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః, ఓం పశుపతయే దేవాయ నమః, ఓం రుద్రాయ దేవాయ నమః, ఓం ఉగ్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, ఓం మహాతే దేవాయ నమః అంటూ ఈ 8 పేర్లతో ఉన్న నామాలను పఠిస్తూ తామర, గన్నేరు పుష్పాలను సమర్పించండి. తర్వాత ధూప, దీప, పూజా సామాగ్రితో పూజించాలి. ఆ తర్వాత ధనుముద్రను చూపుతూ నీళ్లను నైవేద్యంగా సమర్పించాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.